హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి రేషన్ కార్డు కలిగిన వారు, అలాగే గ్యాస్ కనెక్షన్ కలిగిన వారికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వము ఒక పెద్ద షాక్ అయితే ఇచ్చిందండి. ప్రస్తుతం మన కూటమి ప్రభుత్వము రేషన్ కార్డు ఉన్నవారు, గ్యాస్ కనెక్షన్ ఉన్నవారు ఇటువంటి పని చేస్తే వాళ్ళకి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి మనకైతే తెలియటే చేశారండి. దీనికి తగిన చర్యలు అయితే తీసుకుంటున్నారు. అలాగే ఈ పని చేసిన వారికి గ్యాస్ కనెక్షన్ మరియు రేషన్ కార్డు అనేది శాశ్వతంగా తొలగించడం అయితే జరుగుతుందండి. అయితే ఎందుకు రద్దు చేస్తారు, ఎవరికి రద్దు చేస్తారు అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా అయితే తెలుసుకుందాము. ఈ రేషన్ కార్డు కలిగిన వారు, గ్యాస్ కనెక్షన్ కలిగిన వారు ఎవరైతే ఉన్నారో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ వీడియో కనుక చూస్తే మీకు ఎటువంటి డౌట్ లేకుండా ఒక క్లారిఫికేషన్ అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా అండి? మీరు గనక ఈ వీడియో గనక మిస్ అయితే మీరు చాలా అంటే బాధపడతారండి. ఓకేనా? ఈ వీడియో గనక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే ఈ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ నాకు ఒక బూస్ట్ లాగా అయితే ఉంటుందండి. ఇక లేట్ చేయకుండా అయితే మన టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో గ్యాస్ కనెక్షన్ మరియు రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ మన కూటమి ప్రభుత్వం ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అయితే చెప్పిందండి. ఇందులో మనం మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే రేషన్ కార్డు గురించి అయితే మాట్లాడుకుందాము. ఈ రేషన్ కార్డు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒకరికి అయితే ఇద్దరికైతే కాదండి, మన ప్రపంచంలో అందరికీ రేషన్ కార్డు అనేది అందరికీ ఉందండి. ఈ రేషన్ కార్డు కలిగి ఉన్న వారు ఒక పెద్ద తప్పు అయితే చేస్తున్నారండి. అది ఏంటి అంటే రేషన్ తీసుకోకుండా బయట అమ్మేస్తున్నారు. అలా ఇంకొకటి ఏంటంటే రేషన్ కూడా తీసుకోకుండా ఉంటున్నారు కదండి. వీళ్ళందరికీ ఈ రేషన్ కార్డు అనేది రద్దు అయితే చేయడం అయితే జరుగుతుందండి. ఓకేనా అండి? అయితే మన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రేషన్ కార్డులన్నీ ఇంకా అయితే ఉన్నాయండి. ఈ రేషన్ కార్డులన్నీ రద్దు చేసి మన టీడీపీ ప్రభుత్వం కొత్తగా అయితే రేషన్ కార్డులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ ఆగస్టు నెలలో కొత్త రేషన్ కార్డులు అనేది వస్తాయి. ఇకపోతే రేషన్ కార్డు మీద రైస్ అనేది తీసుకోకుండా బయట అమ్మేస్తూ ఉంటారో వారికి రేషన్ కార్డు అనేది రద్దు అయితే చేస్తారండి. ఇకపోతే కొత్తగా వచ్చే పథకాలు ఏమైతే ఉన్నాయో ఈ రేషన్ కార్డు రద్దు చేస్తే ఆ పథకాలు అనేది మీకైతే రావండి. ముందుగా చూసుకుంటే తల్లికి వందనం పేరు కింద ప్రతి బిడ్డకి 15,000 రూపాయలు అనేది ఇస్తారండి. అది రేషన్ కార్డు ఉంటేనే కదండి ఇచ్చేది. ఆ రేషన్ కార్డు కనుక మీరు రద్దు చేయించుకుంటే ఈ పథకం అనేది రాదండి. ఇకపోతే ప్రతి మహిళకి ప్రతి నెల 1,500 రూపాయలు అనేది ఇస్తారండి. ఓకేనా అండి? ఈ రేషన్ కార్డు లేకపోతే ఈ 1,500 రూపాయలు అనేది కాదు. ఇకపోతే వృద్ధులు కూడా ఈ రేషన్ కార్డు లేకపోతే రాదండి. ఓకేనా అండి? ఈ పథకాలు ఏమేమి ఉన్నాయో ఈ రేషన్ కార్డు వల్లే మీకు ఇన్ని పథకాలు అనేది వస్తాయి. ఈ రేషన్ కార్డు లేకపోతే మీకు ఈ పథకాలు అనేది అన్ని రద్దయితే అవుతాయండి. మీరు ఈ జాగ్రత్తలన్నీ పాటించి మీరు రేషన్ అనేది తీసుకోండి. మీరు రేషన్ తీసుకొని బయట అయితే అమ్మవద్దు. మీరు మీ ఇంటి సామాగ్రిలో అంటే మీరు ఈ రేషన్ తో రైస్ వండుకోకపోయినా కూడా మీరు ఇడ్లీ లాగా సంథింగ్ పొంగల్ లాగా అలా ఏమైనా చేసుకోండి, కానీ బయట మాత్రం అమ్మవద్దు. రేషన్ అనేది ఖచ్చితంగా అయితే తీసుకోండి. ఓకేనా అండి? ఇకపోతే ఈ ఆగస్టు నుండి అయితే మీకు వెరిఫికేషన్ అనేది వస్తుందండి. ఓకేనా అండి? ఈ వెరిఫికేషన్ లో మీరు గన ఈ రేషన్ అనేది అమ్మడం గాని కొనకుండా ఉండడం గాని జరిగితే మీకు మీ రేషన్ కార్డు అనేది రద్దు అయితే చేయబోతున్నారండి. ఓకేనా అండి? ఇకపోతే రెండవది చూసుకుంటే గ్యాస్ కనెక్షన్. ఈ గ్యాస్ కనెక్షన్ మన ప్రపంచంలో మారుమూల ఎవరికైనా కూడా ఎవరి ఇంట్లో ఉన్నా కూడా గ్యాస్ కనెక్షన్ అనేది ఖచ్చితంగా అయితే ఉండండి. ఈ గ్యాస్ కనెక్షన్ గురించి మనం మాట్లాడుకుంటే ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే, అంటే ప్రతి ఒక్కరని కాదు, కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇంటికి వినియోగించకుండా బయట అయితే అమ్మేస్తున్నారండి. ఈ బయట అమ్మడం వల్ల ఏమవుతుందంటే మీ గ్యాస్ కనెక్షన్ అనేది రద్దు అయితే చేయడం అయితే జరుగుతుందండి. ఈ గ్యాస్ కనెక్షన్ మీకు
ఇంటికి మాత్రమే పరిమితం అయితే చేసుకోవాలండి. అలా చేయకుండా టిఫిన్ అంగట్లో, షాపుల్లో, తర్వాత హోటల్లో ఇలా అయితే ఇచ్చేస్తున్నారు. మీకు బుక్ చేసుకొని వేరొకరికి అయితే అమ్మేస్తున్నారండి. అలా చేయడం వల్ల కొన్న వారికి, అమ్మిన వారికి గ్యాస్ కనెక్షన్ అనేది రద్దయితే చేయడం అయితే జరుగుతుందండి. ఇకపోతే ఈ గ్యాస్ కనెక్షన్ ఓకేనా అండి, హోటళ్లలో అలా అమ్ముతున్నారు కదండి, వాళ్ళకి తనీగా అయితే ఉంటుందండి, మీకైతే తనీగా అయితే ఉంటుంది. మీ ఇంట్లో గ్యాస్ కనెక్షన్ ఒకవేళ మీకు గ్యాస్ తక్కువ రేట్లో అయితే ఇస్తారండి. బయట అమ్మే వాళ్ళకైతే కొంచెం ఎక్కువ రేట్ అనేది వాళ్ళకంటే తనీగా అయితే ఉంటుందండి. మీరు మీ గూడాం దగ్గరికి వెళ్ళి, మీరు గ్యాస్ కనెక్షన్ దగ్గరికి వెళ్ళి మీరైతే తీసుకోవాల్సి వస్తుంది. మన మోడీ గారు మనకి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అయితే ఇచ్చారండి. ఈ 3 గ్యాస్ సిలిండర్లు కొంతమంది ఏం చేస్తారంటే అమ్మేస్తారేమో అని చెప్పి ముందుగా తగిన జాగ్రత్తలు తీసుకొని మన ఇంటికి ఎంత వరకు ఉపయోగిస్తారు అని చెప్పి ముందుగా మనకి ఈకేవైసీ అనేది చేపిస్తారండి. అంటే మన ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎలా ఉపయోగిస్తున్నారు, ఎంత ఖర్చు అవుతుందని ముందుగా తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనకి గ్యాస్ కనెక్షన్ అనేది ఇస్తారండి. ఓకేనా అండి, మీకు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది ఖచ్చితంగా అయితే చేపిస్తారండి. మీకు దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంత ఖర్చు అవుతుంది, ఇది రెండు అయితే మీకైతే తెలుసుకుంటారు. ఓకేనా అండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో గ్యాస్ అనేది బయట అయితే అమ్మవద్దు. మీరు అమ్మితే మీకు గ్యాస్ కనెక్షన్ అనేది శాశ్వతంగా రద్దు అయితే చేస్తారండి. ఓకేనా అండి, మీకు రేషన్ కార్డు, ఈ గ్యాస్ కనెక్షన్, ఇటువంటి పనులు చేసిన వారందరికీ ఈ రేషన్ కార్డు, గ్యాస్ కనెక్షన్ అనేది పూర్తిగా శాశ్వతంగా అయితే రద్దు అయితే చేస్తారండి. మీరు కొన్ని భద్రతా నియమాలు పాటిస్తే ఈ గ్యాస్ కనెక్షన్ మరియు రేషన్ కార్డ్ అనేది మీకైతే ఉంటుంది. ఓకేనా అండి, మీరు రేషన్ అమ్మడం కానీ, గ్యాస్ అమ్మడం కానీ ఇటువంటి పనులు అయితే చేయవద్దు. ఓకేనా అండి, నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ మీకు ఎప్పటికెప్పుడు నేను తెలియజేస్తూనే ఉంటాను. మీరు ఇచ్చే నాకు ఈ సపోర్ట్ నాకు చాలా బూస్టింగ్ గా అయితే ఉంటుందండి. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్.